వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామమని, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తుకు భరోసా గూడూరు నియోజకవర్గ చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన చర్చా వేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో నారా లోకేష్ బాబు పాదయాత్ర గూడూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతుందన్న సమయంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా వచ్చారని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు నరసింహ యాదవ్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, మండలాల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రాజు, వెంకటేశ్వర రెడ్డి, సర్వోత్తం రెడ్డి మరియు కిరణ్ కుమార్, లీలావతి, శ్రావణి, పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చిత్తమూరులో జరిగిన, వాతలో జరిగిన, కోటలో జరిగిన, చెల్లపూరులో జరిగిన, గూడూరు మండలంలో జరిగిన, గూడూరు టౌన్లో జరిగిన మనందరి బాధ్యత. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మావోలని చెప్పి గెలిపించారో వాళ్ళే తిరగబడి లోకేష్ బాబు గారికి స్వాగతాలు పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకేష్ బాబు గారు కూడా ఖచ్చితంగా అయ్యా రెడ్డి కమ్యూనిటీ మొత్తం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయారు, మేము వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీకు ఏం కావాలో చేస్తాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రెడ్లకి సముచితమైన స్థానాన్ని ఇచ్చింది అని కూడా చెప్పారు. మీకు కూడా తెలుసు, గతం గూడూరు నియోజకవర్గంలో కూడా మనం ఎవరికి సముచిత స్థానం ఇచ్చామో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి రెడ్డి కమ్యూనిటీకి ఎక్కడ కూడా అఘోరం తెలుగుదేశం పార్టీ జరుగుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి కోర్టులో కూడా పులివెందులో కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ లోకేష్ బాబు గారి యొక్క యోగాలకు వచ్చింది. పెద్దలు శుభపరిణామం ఆనం రామనారాయణ రెడ్డి గారు మన పార్టీలోకి రావడం, నిజంగా ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీధర్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎందువల్లంటే అందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు. అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా నేరుగా వెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి గారు నేరుగా వెళ్ళి లోకేష్ బాబు గారిని కలిసి నేను మీ పార్టీలో చేస్తానని చెప్పి ఆయనే ఆగడం కూడా నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక శుభ పరిణామం. ఈ నెల్లూరు జిల్లాలో ఏమవుతుందో ఎట్లా అవుతుందో ఆలోచించిన రోజుల్లో ఒక పెద్ద కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు, అన్ని పెద్ద కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం మనందరూ కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పి, జాతరకి ఒక భరోసా అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, రేపు రామనారాయణ రెడ్డి గారు మొత్తం లోకేష్ బాబు గారి పాదయాత్ర అంతా కూడా ఆ ఆత్మకూరు నియోజకవర్గం ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా ఆయన పర్యవేక్షణలో జరిగేటువంటి కార్యక్రమం, తర్వాత రామకృష్ణన్న ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం, తర్వాత నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత మనందరి ఆధ్వర్యంలో ఇక్కడ మన గూడూరులో జయప్రదం చేస్తాం. అదేవిధంగా రూట్ మ్యాప్ సెట్ చేయాలా, ఏ విధంగా యోగానికి ఏమేమి చేయాలనే దానికి కూడా కమిటీ వస్తుంది. కమిటీతో మాట్లాడి మనందరం కూడా ఏ విధంగా చేయాలో కూడా అందరం కూడా మళ్ళీ ఒక రోజు మీద కసరత్తు చేసే తప్ప మీటింగ్ సక్సెస్ చేయలేమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మొట్టమొదట ఆయన చిట్టమూరు నుంచి వస్తున్నాడు కాబట్టి చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా ఆహ్వానం పలికి ఏ ఊర్ల గుండా తీసుకొచ్చి ఎక్కడ మీటింగ్ పెట్టి ఏ కులాల వారితో ఎక్కడ ఎక్కువ చేతి వృత్తుల వాళ్ళు కానీ లేకపోతే మన మత్స్యకారులు కానీ ఉన్న గ్రామాల్లో ఎక్కడెక్కడ వాకడ్ కానీ కోట కానీ మీటింగ్లు పెట్టడం, తర్వాత బహిరంగ సభ, కాన్స్టిట్యున్సీకి ఒక బహిరంగ సభ అదే సెంటర్లో పెడితే బాగుంటుందో అది కూడా పార్టీ ప్రెసిడెంట్స్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూర్చొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేసి, ఇప్పుడు ముఖ్యంగా మన చిట్టమూరు పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారిని ఆ విధం మీద ఆ విషయం లేవు కాబట్టి ఒక ఓటుకి ₹1,00,000 ఇచ్చే పరిస్థితి ఉండాలి. ₹1,00,000 కాదు, 10 లక్షల ఓటుకి ఇచ్చినా పులివెందుల ప్రజలు నీకు ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు ఈ రాష్ట్రంలో తలదించుకుంటా ఉన్నారు పులివెందుల. మేమేమో గెలిపించిన వ్యక్తి ఇంత నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని, దాన్ని మనమే సరిచేయాలని అక్కడ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా కూడా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మీ గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లానే కాకుండా ఇటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏ నియోజకవర్గంలో లేనంత మెజారిటీ 100కి 100 ఇక్కడ వస్తుంది. మీరు పనిచేస్తారు, మీ పైన నమ్మకం ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈ యొక్క
మన పార్టీని జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ఆయన డైరెక్షన్ లో ఎంతో మంది ప్రధానమంత్రులు చేశారు, ఎంతో మంది బలహీన వర్గాలని రాష్ట్రపతులు చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మన యొక్క స్పీకర్ బాలయోగి అనుకోని కూడా ఊళ్ళలో కూడా ఉన్నది, బాలయోగి పార్లమెంట్ స్పీకర్ అవుతారు. అంటే ఆ విధంగా అన్ని వర్గాలకు కూడా ఒక గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తూ మన వర్గాలందరూ కూడా బాగుండాలి, మన పేద ప్రజలందరూ కూడా బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఒక ధ్యేయంతో మనం అందరూ పనిచేయాలని కూడా కోరుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే శపథం చేశారో మీరందరూ చూశారు. తల్లి లాంటి చంద్రబాబు నాయుడు గారి భార్య పైన ఏ విధమైన భాషలు మాట్లాడారు, ఉచ్చరించడానికి కూడా మనసు అంగీకరించరు ఎవరినైనా కానీ అలాంటి నాయకులు, అలాంటి ముఖ్యమంత్రి ఆ సభలో ఆ రోజు నవ్విన నవ్వు, వాళ్ళ నవ్వుకున్న తీరు కంటలో తడిపెట్టించాయి టీవీ చూసే వాళ్ళందరికీ కూడా. నాకు చంద్రబాబు అన్నతో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను చిన్నప్పటి వయసు నుంచి బాబన్నతో ఉంది. ఏ రోజు కూడా కంట్లో నీళ్లు పెట్టిన దాఖలా లేదు ఆయన. ఆ రోజు ఆయన బాధపడతా ఉంటే నా వల్ల కాల. ఎందుకంటే అందరినీ ఎంత ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా అందరినీ వారిస్తూ అందరినీ సమాధానించే వ్యక్తి అసెంబ్లీలో ఆ రోజు కంటిన్యూ పెట్టుకున్న పరిస్థితులు కల్పించారంటే ఇంతమైన దుర్మార్గ పరిపాలన. ఇంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్షలో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం జరిగింది. పెంచల ప్రజ్ఞేష్ రాష్ట్ర స్థాయిలో 223వ ర్యాంకు, ఎస్కే ఫహీం రాష్ట్ర స్థాయిలో 380వ ర్యాంకు, మేఘన 500 ర్యాంకు, ఆయిషా 1973వ ర్యాంకు, అలాగే కేతురం 4175 ర్యాంకుతో మొత్తం 5 మంది విద్యార్థులు మొదటి దశలో సీట్లు సాధించడం జరిగింది. శివాని స్టడీ సర్కిల్లో చదివిన మొత్తం 26 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నరసింగరావుపేటలోని విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. శివాని స్టడీ సర్కిల్ అధినేత శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ విజయాల సాధనకు సహకరించిన పేరెంట్స్ కి, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ అన్ని రకాల పోటీ పరీక్షలకు గూడూరులోని రాష్ట్ర స్థాయి ర్యాంకులకు నిలయమై మంచి శిక్షణను అందిస్తున్న శివాని స్టడీ సర్కిల్ అధినేత శివకుమార్ రెడ్డిని శాల్వతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ ఉపాధ్యాయులు రాధయ్య గారు, మునిరాజు గారు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ నాగార్జున సాగర్, నిమ్మకూరు, వాయల్పాడు, వెంకటగిరిలో ప్రవేశాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీఆర్జేసీ 2023 ఫలితాలలో గూడూరు పట్టణంలోని శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాం. సో ఏపీఆర్జేసీ 2023 ఫలితాల్లో శివాని స్టడీ సర్కిల్ నుంచి మా విద్యార్థి పెంచల ప్రజ్ఞేష్ రాష్ట్ర స్థాయిలో 230వ ర్యాంకు, అలాగే ఎస్కే ఫహీం రాష్ట్ర స్థాయిలో 390వ ర్యాంకు, అలాగే మరో విద్యార్థిని మేఘన 500వ స్టేట్ ర్యాంకు, అలాగే ఆయిషా 1973వ ర్యాంకు సాధించడం జరిగింది. అలాగే మొత్తం మొదటి దశలో 5 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఈ జూనియర్ కాలేజీల్లో సీట్లు సాధించడం జరిగింది. గతంలో కూడా పాలిటెక్నిక్లో మంచి ఫలితాలు సాధించడం జరిగింది. సో ఇదే దృష్టిలో అనుసరించి శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మన తిరుపతి జిల్లానే ఒక అగ్రస్థానం నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సహకరించిన పేరెంట్స్కి, మా టీచర్స్కి, అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. శివాని స్టడీ సర్కిల్ మన శివకుమార్ రెడ్డి గారి గురించి చెప్పనక్కర్లేదు. ముందుగా శివాని స్టడీ సర్కిల్లో ఏపీజారీ కోచింగ్ తీసుకుంటున్న రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన 5 మంది పిల్లలకి ప్రగతి సేవా సంస్థ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా
గతంలో కూడా మన పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం ఒక శివాని స్టడీ సర్కిల్కే దక్కిందని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ మనకు జిల్లా స్థాయికి వచ్చేదానికే గగనమయ్యే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో 5 మంది విద్యార్థుల్ని తయారు చేయటం మా శివకుమార్ రెడ్డికి దక్కింది. మా శివకుమార్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆయన ఆర్భాటాలకు పోడు, పబ్లిసిటీలకు పోడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేనికి కూడా ఖర్చు పెట్టుకుంటాం. మనిషి ఎట్టు ఉంటాడో ఆ విద్య మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. ఇక్కడ మన గూడూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి ఒక వరం మన శివకుమార్ రెడ్డి గారు. ఎందుచేతనంటే ఒక రకమైన పిల్లలు మనం ఉంటాం, అంటే మిడిల్ స్థాయి బిడ్డలు చదువుకునే స్థాయి అంటే మనం నెల్లూరుకో విజయవాడకో గుంటూరుకో వెళ్తే కానీ రాష్ట్ర స్థాయి రావు. అలాంటిది మన గూడూరులోనే మనకు మన శివకుమార్ రెడ్డి గారు ఇంత గొప్పటి చక్కటి అవకాశాన్ని కలగజేసినందుకు ప్రత్యేక అభినందనలు చేస్తూ, మీరు ఇంకా మంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మన రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మీకు ఖచ్చితంగా వస్తాయమ్మా. ఎందుకంటే మీకు మంచి అవకాశాన్ని దేవుడు మీకు కలగజేశాడు. ఆ అవకాశాన్ని చక్కగా మీరు ఆ ఇంటర్లో కానీ మంచి ప్రావీణ్యంగా సాధిస్తే రేపు మీరు దేంట్లో పోవాలనుకుంటున్నారో ఆ ఒక విద్యలో మంచి స్థాయికి వచ్చి మంచి ఆఫీసర్లుగా మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివాని స్టడీ సర్కిల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, పిల్లల పేరెంట్స్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో పిల్లల పేరెంట్ కంటే ఒక పేరెంట్గా నాకు కూడా బాధ తెలుసు కాబట్టి మీకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరోమారి మా శివ స్టడీ సర్కిల్కి మా శివకుమార్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఏపీఆర్జేసీలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినటువంటి వారికి శివాని స్టడీ సర్కిల్ ద్వారా అభినందనలు తెలియజేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. పిల్లలు నలుగురు ఇక్కడ వింటున్నారు అనుకుంటాను. నేను ఒక నిమిషం కథ చెప్తాను మీకు. ధ్వజస్తంభాలు ఒక 4-5 పక్కన పెట్టి వాటికన్నిటికి నూనె పోసి పైకి ఎక్కమని చెప్పారు అందరినీ. అందరూ కూడా పక్కన చుట్టూ చేరి ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడెక్కుతారు జారిపోద్ది, వాళ్ళు ఎక్కడెక్కుతారు జారిపోద్ది అని చెప్పి అంటూ ఉన్నారు అనమాట. అందరూ ట్రై చేస్తున్నారు, కొద్ది దూరం పైకి పోయిన తర్వాత మళ్ళీ పడిపోతున్నారు. ఒక్క అతను మాత్రం పైకి ఎక్కేశారు. సరే ఎట్టెక్కగలిగామని చెప్పి తర్వాత అడిగితే అతను చెవుడు కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి ఆ నెగిటివ్ మాటలు ఏమి వినపడలేవాడు, పాజిటివ్ మాత్రమే విన్నాడు. అతను ఏమి పట్టించుకోకుండా పైకి ఎక్కేశాడు. కాబట్టి సొసైటీలో మీకు ఎదురయ్యేటువంటి ఏదన్నా అపజయాలంటే వాటిని ఏం పట్టించుకోకండి, పక్కన వాళ్ళు చెప్పే మాటలు వినకండి. ఎట్లయితే ఏపీఆర్జేసీలో మా మేఘన అయితే అన్నింటిలో కూడా కనిపిస్తుంది ప్రతిసారి ఈ మధ్యకాలంలో. కాబట్టి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పాజిటివ్ వేవ్స్ తీసుకోండి. వీళ్ళని కోఆపరేట్ చేసినటువంటి మీ పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి అభినందనలతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా మా శివకుమార్ రెడ్డి గురించి చెప్పాలి. ఎందుకంటే శివాని స్టడీ సర్కిల్ పేరుతో ఇందాక మా చంద్రన్న చెప్పినట్లుగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు కావాలంటే ఎక్కడికెక్కడికో బయటికి పరిగెత్తే పరిస్థితి లేకుండా గూడూరు కేంద్రంగానే ఉండి ఏ పోటీ పరీక్ష అయినా సరే నేనున్నానంటూ ముందుకొచ్చి వాటికి శిక్షణ ఇస్తున్నటువంటి శివకుమార్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా విజేత స్కూల్కి కరస్పాండెంట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఒక్కసారి అందరూ కూడా చెప్పండి. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ అంటే ఎక్కువ టైం కూడా నేను చెప్పను, ఎందుకంటే ఎంత తొందరగా సాధిస్తే అంత బాగుంటుందన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను. నేను గూడూరులో ఉండేటువంటి స్కూల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన పేరు మామూలుగా అయితే మరుపూరి శివకుమార్ రెడ్డి. పిల్లలందరిలో కానీ పెద్దల్లో కూడా మరుపురాని శివకుమార్ రెడ్డిగా మిగిలిపోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఏపీఆర్జేసీలో 500 ర్యాంక్ వచ్చింది. నాకు సహకరించిన శివాని స్టడీ సర్కిల్కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు ఏపీఆర్జేసీలో స్టేట్ ర్యాంక్లో 230 ర్యాంక్ వచ్చింది. దీనికి శివ సార్కి చాలా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తుంది. అంతే. థ్యాంక్ యూ. జర్నలిస్టుల సమస్య పరిష్కారం అయ్యేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం ఎదుట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు మున్సిపల్ కమిషనర్ నకిలీ విలేకరులకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేయాలని ది గూడూరు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వర్కింగ్ జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏబీవీపీ మరియు సిపిఐ పార్టీలు మద్దతు తెలిపాయి.
అయితే ఏబీవీపీ మరియు సిపిఐ పార్టీ నాయకులు దీక్ష శిబిరంలో జర్నలిస్టులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సిపిఐ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ దీక్ష శిబిరంలో జర్నలిస్టులతో చర్చించారు. జర్నలిస్టుల యొక్క సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గూడూరు స్పెషల్ ఆఫీసర్ మరియు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కు ఫోన్ చేసి సమస్యను తెలిపారు. ఆయన వెలుపల ప్రాంతంలో ఉండడంతో సాయంత్రం పట్టణానికి వచ్చి జర్నలిస్టులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్య పరిష్కారం అయ్యేందుకు అవసరమైతే విజయవాడలో ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. రాపూర్ పట్టణంలో జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మరి ఒక విషయం మీద అన్యాయం జరిగినట్టుగా వాళ్ళు భావించి మరి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ విషయం నాకు దృష్టిలో రాగానే వెంటనే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే దాంట్లో ప్రధాన పాత్ర జర్నలిస్టులు కాబట్టి వారి సమస్యలు మనం ప్రధానంగా తీసుకోవాలని వారిని పలకరించడం జరిగింది. వాళ్ళు కొన్ని వాళ్ళ మహత్తైన విషయాలను కూడా చెప్పడం జరిగింది. నేను అందుబాటులో కమిషనర్ గారు లేరు, వెంటనే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఆయన కూడా మన వెంకటగిరికి ఏదో ఆఫీస్ పని మీద వెళ్ళున్నారు అఫిషియల్గా. ఆయన కూడా ఈవినింగ్ వస్తారు. కమిషనర్ గారు కూడా అందుబాటులో లేరు, వాళ్ళు కూడా ఈవినింగ్ రమ్మని చెప్పాము. ముగ్గురిని కూర్చొని పెట్టి అసలు నాకు ఎక్కువగా బాధ్యత ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎక్కడ ఇబ్బంది జరిగింది, ఎవరు హై హ్యాండెడ్గా ప్రయత్నం చేస్తున్నారు విషయం కూడా తెలుసుకుంటాము. దాని మీద సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా పై ఆఫీసర్లు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కొంతమంది అధికారులు వేస్తున్నాం, పబ్లిక్ ధైర్యంగా మీరు ముందుకు వచ్చి కంప్లైంట్ రిటర్న్గా ఇవ్వండి, అప్పుడే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా చెప్తే అది ఇన్ఫర్మేషన్గానే ఉంటుంది తప్ప రిటర్న్గా యాక్షన్ తీసుకోవాలంటే కంప్లైంట్ అనేది ఉండాలి. దానికి కొన్ని వాస్తవమైన విషయాలు మాత్రమే తీసుకురండి. తప్పకుండా ఈ మన ప్రభుత్వంలో అవినీతికి ఎక్కడ తావులేదు. మీరు 2023-24 విద్యా సంవత్సరం సోమవారంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు సోమవారం తరగతులు ప్రారంభించారు. దీంతో పట్టణంలోని పాఠశాలల్లో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది. నూతనంగా పాఠశాలల్లో చేర్పించే పిల్లలను తీసుకుని పిల్లల తల్లిదండ్రులు పాఠశాలల్లోని యాజమాన్యంతో చర్చించి వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా విద్యా సామగ్రి అందజేసేందుకు పాఠశాలలోని హెడ్ మాస్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని లింగవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 సంవత్సరాల వయసు కలిగిన శ్రీనివాసులు అనే యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. చిల్లకూరు పోలీసులు శ్రీనివాసులు మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు పోలీసుల సమాచారం మేరకు మండల పరిధిలోని పోసినవారి పాలెం గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాసులు అనే యువకుడు లింగవరం గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు విద్యుత్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాసులు మోటార్ సైకిల్ పై గ్రామం నుంచి ఫ్యాక్టరీకి వెళ్తుండగా లింగవరం గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.